From the point of light within the mind of God, let light stream forth into the minds of men. Let light descend on earth. From the point of love within the heart of God, let love stream forth into the hearts of men. May Lord return to earth. From the center where the will of God is known, let purpose guide the little wills of men. The purpose which the masters know and serve. From the center, which we call the race of men, let the plan of love and light work out, and may it seal the door where evil dwells. From the avatar of synthesis who is to come, let his energy pour down in all kingdoms. May he lift up the earth to the kings of beauty. Let light and love and power restore the plan on earth. ఇది మాస్టర్ జ్వాల్కూల్ గారు ఇచ్చినటువంటి ఆలిస్ ఏ బేలీ ద్వారా ఆయన అందించినటువంటి ఇన్వికేషన్. ఇది ఈ జగద్గురుపేట బృందం అంతా కూడా మార్నింగ్, ఇది ఇప్పుడు నేను చదివినటువంటి ఇన్వికేషన్ మార్నింగ్ చెప్పుకుంటాము. గత వారం నేను చెప్పినటువంటి ఇన్వికేషన్ మే ది లైట్ ఇన్ మీ బీ ది లైట్ బిఫోర్ మీ అనేది ఈవినింగ్ ప్రేయర్ అయిన తర్వాత చెప్పుకుంటాము. ఈ రెండు ఇన్వికేషన్స్లో కూడా చాలా మంచి అర్థం అనేది ఉంటుంది. ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, సో వాట్ వీ కాల్ గాడ్ ఈజ్ ఓన్లీ అవర్ ఇంప్రెషన్ ఆఫ్ గాడ్, అండ్ గాడ్ ఎగ్జిస్ట్ బిహైండ్ ది ఇంప్రెషన్స్ అండ్ బిహైండ్ అవర్ సెల్వ్స్ అండ్ విత్ ఇన్ అవర్ సెల్వ్స్, జస్ట్ స్మైలింగ్ లైక్ ఎ లిటిల్ చైల్డ్. భగవంతుడు అని మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనం ఆయన గురించిన భావం తప్ప, ఆయన బిహైండ్ ది ఇంప్రెషన్, మన ఇంప్రెషన్స్కి గాడ్ ఎగ్జిస్ట్ బిహైండ్ ది ఇంప్రెషన్స్ అండ్ బిహైండ్ అవర్ సెల్వ్స్. మన ఇంప్రెషన్స్కి వెనకాయన ఉంటాడు, మన తాలూకు భావాలకైనా అనుకుంటారు. విత్ ఇన్ అవర్ సెల్వ్స్ జస్ట్ స్మైలింగ్ లైక్ ఏ చైల్డ్, లిటిల్ చైల్డ్. మనలోనే వెనక ఉంటారు ఆయన, మన ఇంప్రెషన్స్కి మన భావాలకి వెనక ఉంటాడు. ఒక చిన్నపిల్లవాళ్ళలాగా ఉండి ఆయన స్మైల్ చేస్తుంటారు సమాజం చెప్తున్నారు. సో వన్స్ అగైన్ వీ బిగిన్ టు నో అవర్ సెల్వ్స్, నోయింగ్ అవర్ లిమిటేషన్స్. ఒకసారి మన లోపలికి మనం ఒకసారి తొంగి చూసుకోవాలి, మనం అంటే ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మనకున్న లిమిటేషన్స్, మనకున్న పరిమితులు ఏంటో కూడా మనం అది తెలుసుకోవాలి. సో నోయింగ్ దై సెల్ఫ్ ఈజ్ ఎ లాంగ్ ప్రాసెస్. ఈ నోయింగ్ దై సెల్ఫ్ అనేటటువంటిది లాంగ్ ప్రాసెస్, అంటే ఇమీడియట్గా జరిగిపోదు. అది మనం గత వారం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ వన్స్ అగైన్ ఐ టెల్ యూ లిటిల్ స్టోరీ అబౌట్ నోయింగ్ దై సెల్ఫ్. ఒక చిన్న కథ నేను చెప్తాను ఈ విషయంలో అని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. ఇది పురాణాల్లో కూడా, ఇది ఉపనిషత్తుల్లో కూడా, ఇది స్క్రిప్చర్స్లో కూడా ఉంచమా అని చెప్తున్నారు. చెప్పే కదా భృగువలి అనేటటువంటి దాంట్లో ఈ కథ ఉంటుంది. మనం గత కొన్ని వారాల కింద చెప్పుకున్నాము. అయితే ఆ కథ అంతా భారతీయమైనటువంటి విధానంలో ఆ కథ అంతా ఉంటుంది. ఇది యూరోప్లో ఇచ్చిన లెక్చర్ కాబట్టి మాస్టర్ గారు ఆ పాశ్చాత్యులకి అర్థమయ్యేటటువంటి విధానంలో ఆ కథని కొంచెం మోడిఫై చేసి ఆయన చెప్పారు. అది నేను మీకు చెప్పాను. మీరు భృగువలి చదువుకున్న తర్వాత ఇందులో లేనివి చాలా మాస్టర్ గారు చెప్పారని చెప్పి మీరు అనుకోవద్దు. ఇది భారతీయులకి ఎలా అర్థం అవ్వాలో అట్లా ఋషుల కాలంలో చెప్పారు. భారతీయుల తాలూకు అండర్స్టాండింగ్ లెవెల్స్ చాలా డీపర్ లెవెల్స్లో ఉంటాయి. అంటే భారతీయులకి తాలూకు అండర్స్టాండింగ్ లెవెల్స్ సింథసిస్ అనేది అందులో ఉంటాయి. అందులో అంటే ఒక శ్లోకం, ఒక 4 వాక్యాల శ్లోకంలో ఒక 200-300 పేజీల వ్యాఖ్యానం మనం తయారు చేసుకోవచ్చు. పాశ్చాత్యుల వెస్ట్రన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ థింకింగ్ ఎలా ఉంటుందంటే అనలిటికల్గా ఉంటుంది. వాళ్ళు ప్రధాన్ని విప్పి చెప్పాలన్నమాట. అంటే ప్రధాన్ని విడదీసి కథ ప్యారబుల్స్తోనో లేకపోతే ఏమో ఎగ్జాంపుల్స్తోనో అట్లా చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రధాన్ని అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇండియన్ వే ఆఫ్ టీచింగ్లో ద సీడ్ అంటాం. అంటే ఒక విత్తనం వేస్తే ఎట్లాగైతే పెద్ద వృక్షంగా మారుతుందో, మన టీచింగ్ మెథడ్లో ఒక శ్లోకం అనేటటువంటిది వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళతో
ఆ శ్లోకం అనేది వాడితో బట్టి పట్టించేసిన తర్వాత ఆ శ్లోకం అలాగా జీవితాంతం వాడు అలాగా వాడు ఎదుగుతున్న కొలిది ఈ శ్లోకం తాలూకు అర్థం అనేది డిఫరెంట్ డైమెన్షన్స్లో అర్థం కావడం మొదలెడుతూ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద ఇండియన్ టీచింగ్ స్టైల్. అది అన్ని దేశాల వాళ్ళకి పట్టదు. ఇప్పుడు మనకు కూడా ఆ విధానంలోంచి ఎప్పుడో మనం బయటకు వచ్చేసాం. మనం కూడా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్నే మనం ఫాలో అవుతున్నాం. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సైంటిఫిక్ సిస్టమ్ ఇది. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న వయసు నుంచి అంటే 5వ సంవత్సరం నుంచో ఎప్పటి నుంచో బాగా సంస్కృత శ్లోకాలు, పద్యాలు ఇవన్నీ కూడా బాగా వల్లి వేయించేస్తారు. వేదం కానీ, వేదం చదువుకున్న వాళ్ళకి వేదం, ఉపనిషత్తు వాళ్ళకి ఉపనిషత్తు, అట్లాగే శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రం కానీ, ఖగోళ శాస్త్రం కానీ, ఏ శాస్త్రం, ఆయుర్వేద శాస్త్రం కానీ, ఏ సైన్స్ అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే శ్లోకాలని ముందు బైహార్ట్ చేయించేస్తారు ఫస్ట్. చిన్న వయసులో బైహార్ట్ చేయడం చాలా ఈజీ, పెద్ద అయిన తర్వాత బైహార్ట్ చేయలేము. చిన్న వయసులో బాగా బైహార్ట్ చేయించేసిన తర్వాత ఏ 7th ఇయర్లోనూ మొదలు పెడతారు. అది ఒక 5 years 7 years బాగా బైహార్ట్ చేసిన తర్వాత అప్పుడు దానికి తాత్పర్యాన్ని, అర్థాన్ని వివరించడం మొదలు పెడతారు. తర్వాత నెక్స్ట్ స్టేజ్లో దాన్ని అప్లికేషన్లో ఎట్లా అప్లై చేయాలి, వైద్యశాస్త్రం అయితే అది పేషెంట్ మీద ఎట్లా అప్లై చేయాలి, మిగతా శాస్త్రాలు అయితే ఎట్లా అప్లై చేయాలి అనేటటువంటి అంతరార్థాల్లోకి, వ్యాఖ్యానాలకు అప్పుడు తీసుకెళ్తారు. ఇక వాళ్ళు మర్చిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే వాడు శ్లోకం వచ్చి ఉంటుంది కదా, శ్లోకం వచ్చి ఉంటుంది కాబట్టి ఆ మొత్తం ఇన్ని 100 పేజీలు బుర్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వాడికి ఉండదు. ఆ శ్లోకం ఒకసారి అతను గుర్తు వచ్చేటప్పటికి ఆ డిస్క్రిప్షన్ మొత్తం అంతా గుర్తొచ్చేస్తుంది. ఇది చాలా మంచి ఇండియన్ సిస్టంలో చాలా గొప్ప టెక్నిక్ ఇది. దాని నుంచి మనం చాలా దూరంగా, సంస్కృతం నుంచి ఎప్పుడైతే మనం దూరంగా వెళ్ళిపోయామో ఈ విధానంలోంచి కూడా మనం చాలా దూరంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు మనం వందల పేజీలు మనం బట్టి పడాల్సి వస్తుంది మన ఎడ్యుకేషన్ సిస్టంలో. ఆ సిస్టంలో అది ఉండదు. ఆయుర్వేదం అయినా అంతే, ఇంకొక ధనుర్వేదం అయినా అంతే, వేదమైనా అంతే, ఉపనిషత్తు అయినా అంతే, ఎస్ట్రానమీ అయినా అంతే, ఎస్ట్రాలజీ అయినా అంతే, ఏ మెడికల్ సైన్స్ అన్నా అంతే, ఏ శాస్త్రం అనండి, కావ్యాలన్నా అంతే, ఇతిహాసాలు పురాణాలన్నా అంతే. ఇప్పటికైనా చూడండి, కొంతమంది టీవీలో మాట్లాడుతుంటారు, చాగంటి వారు కానీ, లేదా గరికిపాటి వారు కానీ, లేదా మాస్టర్ గారి టైంలో మాస్టర్ గారు కానీ, వీళ్ళందరూ చూడండి, వాళ్ళు ఒక లెక్చర్ ఇస్తున్నప్పుడు ఒక శ్లోకం చెప్పి, ప్రమాణంగా ఒక శ్లోకం చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడున్న తరంలో వాళ్ళు ప్రమాణంగా శ్లోకాలు చెప్పలేరు, చెప్పి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఏదైనా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు పలానా శాస్త్రంలో, పలానా ఉపనిషత్తులో, పలానా వేదంలో, పలానా పురాణంలో, పలానా ధర్మశాస్త్రంలో ఇట్లా చెప్పారని చెప్పి అథెంటికేటెడ్గా ఒక శ్లోకం చెప్పిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, దాని వాల్యూ చాలా గొప్పగా ఉంటుంది. అది మనం ఎంత వివరణ ఇచ్చినా కూడా, ఎంత అనలైజ్ చేసి చెప్పినా కూడా అవతలాడికి వాడికంటూ వాడికి అనాలిసిస్ వేరే ఉంటుంది కదా. ప్రమాణం అనేటటువంటిది ఎప్పుడు కూడా అట్లాగే ఉండాలి. సో ఈ నో దై సెల్ఫ్ అనేటటువంటిది, నోయింగ్ దై సెల్ఫ్ అనేటటువంటిది అది తెలియాలి అని ఇదంతా ఎందుకు చెప్పుకుంటామంటే, మనం నేర్చుకునేటటువంటి విద్యా విధానం మీద ఆధారపడి ఉంటుంది. సో మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. ఆ స్క్రిప్చర్స్లో అంచేత ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే, భృగువులు చదువుకున్నప్పుడు వాళ్ళు మనకు అర్థం భారతీయమైనటువంటి విధానంలో, అది ప్రాచీన భారతీయమైన విధానంలో, ఇప్పుడున్నటువంటి మోడర్న్ భారతీయ విధానంలో కాదు, ఎప్పుడైతే ఉపనిషత్తులో, భృగువల్లి తైత్రీయ ఉపనిషత్తులోది, అప్పుడు వాళ్ళు అర్థం చేసిన విధానం చాలా గొప్పగా, వాడు చాలా డెప్త్గా అర్థం చేసుకుంటారు. కాబట్టి అక్కడ డైరెక్షన్ వేరేగా ఉంటుంది. దీన్ని మాస్టర్ గారు ఇంగ్లీష్ వాళ్ళకి చెప్పారు కాబట్టి ఆయన కొంత యాడ్ చేసి దానికి వాళ్ళకి అర్థమయ్యేలాగా మంచి అనాలిసిస్ చెప్పారు. అది గుర్తుపెట్టుకోండి చెప్తున్నాను. అందుకోసం ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను, సందర్భం వచ్చింది కాబట్టి. ఈ సందర్భం వచ్చినప్పుడు ఇంకో ముక్కోటి చెప్తున్నాను నేను మీకు. ఈ వినేటటువంటి వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు మీ ఇంట్లో ఉన్నట్లయితే మీరు గుర్తుపెట్టుకోండి, చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి వేమన శతకాలు, భద్రరాజ సుభాషితాలు, సుమతి శతకం, లేదా మంచి మంచి శ్లోకాలు, మంచి మంచి పద్యాలు, మంచి మీనింగ్ ఉన్నటువంటి పద్యాలు అవన్నీ కూడా ముందు వరుస పెట్టి వాళ్ళతో బైహార్ట్ చేయించేయండి. సంస్కృతంలో వచ్చినటువంటి వాడికి ప్రపంచంలో ఏ భాష అయినా వస్తుంది. వాళ్ళ మేధస్సు చాలా వికసిస్తుంది. సంస్కృత భాషలో ఉన్న బ్యూటీ అది. కంప్యూటర్స్ కూడా సాంస్క్రిట్ చాలా మిగతా లాంగ్వేజ్ల్లో కన్నా కూడా సాంస్క్రిట్ బాగా సూట్ అవుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఉపయోగించట్లేదు కానీ మిగతా లాంగ్వేజెస్ల కన్నా కూడా, మిగతా తెలుగు, ఇంగ్లీషు, హిందీ అట్లాంటి వాటికన్నా కూడా సంస్కృతం చాలా దగ్గరగా ఉంటుంది చెప్పడం నేను విన్నాను. దాని గురించి నాకు అంత ఎక్కువ తెలియదు. నేను విన్నదే నేను మీకు చెప్తున్నాను.
సో సంస్కృతంలో శ్లోకాలు వీలైనంత వాళ్ళు చెప్పించేస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ మేధస్సు చాలా పెరుగుతుంది. నెంబర్ 1, వాళ్ళ తాలూకు ధారణ శక్తి చాలా ఎక్కువ పెరుగుతుంది, చాలా ఎక్కువ పెరుగుతుంది ధారణ శక్తి. అట్లాంటి స్కూల్స్లో మన పిల్లల్ని వేసుకోవాలి, లేదా మనం ఇంట్లో కూడా చెప్పుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ఏ లెజెండ్ జస్ట్ యాజ్ వన్ బ్రదర్ హ్యాజ్ పొటెన్షియల్ పాయింటెడ్ అవుట్ ఎస్టర్డే, బట్ ఏ లెజెండ్ ఈజ్ మోర్ ట్రూ than a historical incident, because historical incident occurs only once, legend occurs always. లెజెండ్ అంటే ఇక్కడ స్క్రిప్చర్స్ అని చెప్పుకోవచ్చు మనం, లేదా పురాణాలని చెప్పుకోవచ్చు, లేకపోతే ఎప్పుడో జరిగినటువంటివి ఇతిహాసాలని చెప్పుకోవచ్చు, ఎలానో చెప్పుకోవచ్చు మనం. అంటే ఎప్పుడో జరిగినటువంటి దాన్ని వాళ్ళ కథల రూపంగా వాళ్ళు చెప్పినటువంటి దాన్ని లెజెండ్ అంటారనమాట. హిస్టారికల్ అంటే అర్థం ఏంటంటే హిస్టరీలో ఎప్పుడు జరుగుతుంది ఒక ఇన్సిడెంట్. హిస్టారికల్ అంటే హిస్టరీలో ఇప్పుడు ఇన్సిడెంట్ జరుగుతుంది, అది చాలా చాలా కలరింగ్స్ అన్నీ మారి మన దాకా వస్తుంది. ఆ హిస్టారికల్ ఎప్పుడో జరుగుతుంది. అశోకుడు ఒకడే ఉంటాడు, చంద్రగుప్త మౌర్యుడు ఒకడే ఉంటాడు. హిస్టారికల్ అంటే హిస్టరీ అంటే అదే కదా. లేదా కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు ఒక్కడే ఉంటారు. అదంతా హిస్టరీ, అది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అది లెజెండ్ అంటే అలా కాదు. ఇతిహాసాల్లో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అట్లా కంటిన్యూ ఎంతోమంది తాలూకు వాళ్ళ జీవన విధానాలు కానీ, వాళ్ళ టీచింగ్స్ కానీ, వాళ్ళ జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు, సంఘటనలు కానీ అవన్నీ కూడా అట్లా యుగాలుగా అలాగా త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, అట్లాగా లేదా వశిష్ఠ మహర్షి, లేకపోతే భరద్వాజుడు, లేదా ఇంకొక పక్క చార్వాకుడు, ఇవన్నీ ఈ స్క్రిప్చర్స్లో వాటిల్లో అట్లాగా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి వెనక చాలా ఉంటుంది. అది కేవలం కథ మాత్రమే కాదు, దాని వెనక అంతరార్థం కూడా ఉంటుంది. దాని వెనక సృష్టి నిర్మాణం కూడా ఉంటుంది, బ్రహ్మాండ నిర్మాణం అంతా ఉంటుంది. గ్రహాల తాలూకు గతులన్నీ ఉంటాయి అక్కడ, సౌర కుటుంబాల తాలూకు కథలన్నీ కూడా ఉంటాయి అక్కడ. ఏ రఘువంశ చక్రవర్తుల కథలో చెప్పారనుకోండి, కాళిదాసు లాంటి వాళ్ళు కావ్యాల్లో, అది ఎక్కడి నుంచి తీసుకుంటారు వాళ్ళు? కేవలం ఒక రాజుల చరిత్రలు మాత్రమే కాదు, వెనక ఉండేటటువంటి సృష్టి నిర్మాణం కానీ, బ్రహ్మాండంలో జరిగేటటువంటి కొన్ని ఇవన్నీ తీసుకునే వాళ్ళు వీళ్ళ మీద సూపర్ ఇంపోజ్ చేసి కథల్లాగా మనం చెప్తూ ఉంటారు. దాన్ని అన్లాక్ చేసి చెప్పేటటువంటి వాళ్ళు ఉండాలి. వాళ్ళే మాస్టర్ గారు కానీ వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళు. సో చెప్తున్నారు, బట్ ఏ లెజెండ్ ఈజ్ మోర్ ట్రూ దాన్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్, బికాజ్ హిస్టారికల్ ఇన్సిడెంట్స్ అక్కర్స్ ఓన్లీ వన్స్, లెజెండ్ అక్కర్స్ ఆల్వేజ్. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అంటే అన్ని యుగాల్లో జరుగుతూనే ఉంటాయి. ఎలా జరుగుతూ ఉంటాయి అనేటటువంటి ఎప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మాట లెక్చర్లో మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రస్తావన తీసుకుంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడు ఆ కథలు అలా జరుగుతూనే ఉంటాయి సమా అని చెప్తున్నారు. ఇప్పుడు జరగడం కథలు, రాముడు ఒకసారి వస్తాడు కదా మళ్ళీ వస్తాడా? కృష్ణుడు ఒకసారి వస్తాడు కదా మళ్ళీ వస్తాడా? విశ్వామిత్రుడు, వశిష్ఠుడు లాంటి ఋషులందరూ కూడా మళ్ళీ వస్తూ ఉంటారా? వీళ్ళు ఇదే పేర్లతో ఒక 2 యుగాల్లో వాళ్ళ పేర్లే మనకి ఎందుకు వినిపిస్తుంటాయి అంటే ఇన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు జీవించున్నారా? ఇవన్నీ సమాధానాలు మనం చెప్పుకోవాలి. అన్నిటి సమాధానాలు ఉంటాయి, ఎప్పుడో మనం చెప్పుకుందాం. సపోజ్ దెర్ ఈజ్ ఏ ఫైట్ ఇన్ ది స్ట్రీట్, ఇట్ ఈజ్ అన్ ఇన్సిడెంట్ చెప్తున్నారు. ఏదైనా ఒక కొట్లాట జరిగింది స్ట్రీట్లో, అదొక ఇన్సిడెంట్, అది ఒక సంఘటన. బట్ ఇఫ్ యు సే వాట్ వింటర్ ఈజ్ కోల్డ్, ఇట్ ఈజ్ ఎ సైక్లిక్. రోడ్డు మీద ఎవరో కొట్టుకున్నారు, ఒక ఇన్సిడెంట్. వింటర్ ఈజ్ కోల్డ్, ఇట్ సైక్లిక్. చలికాలంలో బాగా చలిగా ఉంటుంది, శీతాకాలంలో బాగా చలిగా ఉంటుంది, సైక్లిక్. అంటే ఏంటి? ఈ శీతాకాలంలో చలిగా ఉంటే వచ్చే శీతాకాలంలో కూడా తప్పనిసరిగా చలిగానే ఉంటుంది. వచ్చే శీతాకాలంలో వేడిగా ఉండదు. దాన్ని ఏమన్నారు? సైక్లిక్ అన్నారు. అదేమన్నారు? ఇన్సిడెంట్ అన్నారు. ఇఫ్ యు సే ది ఎర్త్ ఈజ్ గోయింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్, దట్ ఈజ్ సైక్లిక్. అది భూమి తన చుట్టూ దాన్ని తిరుగుతుంది 24 గంటలు, అది కూడా సైక్లిక్. సో ఆల్వేస్ లెజెండ్ ఈజ్ మోర్ ట్రూ దాన్ అన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్. అంటే ద లెజెండ్ అనేటటువంటిది మోర్ ట్రూ, ఎందుకంటే అది నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి. ఇవి హిస్టరీ అనేటటువంటిది ఒకసారి జరుగుతుంది, ఎప్పుడో ఇన్సిడెంట్ జరుగుతుంది, తర్వాత మళ్ళీ అలా ఇన్సిడెంట్స్ మారిపోతుంటాయి చెప్తున్నారు. సో వన్స్ అగైన్ వీ విల్ టేక్ ఏ లిటిల్ స్టోరీ ఫ్రమ్ ఏ లెజెండ్. ఒక స్క్రిప్చర్లో నుంచి ఒక చిన్న కథ తీసుకుందాం అని చెప్తున్నారు. చిన్న కథ అంటున్నారు కానీ మాస్టర్ గారు, ఇది చాలా అద్భుతమైనటువంటి చాలా గొప్ప వ్యాఖ్యానం, ఎన్నో పేజీలు రాశారు ఈ కథని. కథ చిన్నదే కానీ చాలా ఎలాబరేటివ్గా చాలా ఎక్స్ప్లెనేషన్ మాస్టర్ గారు ఇచ్చారు. ఇది ఏ సన్ అప్రోచ్ హిస్ ఫాదర్ అండ్ సెడ్, ఇది తండ్రి కొడుకుల మధ్య సంవాదం అండి.
ఇట్లాంటి తండ్రి కొడుకులు ఏదైనా ఇంట్లో ఉంటే ఆ ఇల్లంతా కూడా స్వర్గంలో కొనడం కాదు, కానీ ఆ ఇల్లంతా కూడా ఒక రకమైనటువంటి దేవతలు నివసించే ఇల్లాగా ఉంటుంది. అంటే ఇలాంటి తండ్రి కొడుకులు ఉన్నట్లయితే ఉంటారు, అక్కడక్కడ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం మాస్టర్ సివి గారి తాలూకు జీవిత చరిత్ర చదువుకుంటే, మాస్టర్ సివి గారి తాలూకు తనయుడిగా చందు అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి పరిణామ క్రమంలో ఉండేటటువంటి నవాత్రయ ఋషి అనేటటువంటి ఆయన్ని మాస్టర్ గారు రిక్వెస్ట్ చేసి తన భార్య గర్భంలోకి ప్రవేశపెట్టి, తర్వాత అబ్బాయి పుడతాడు, చందు అని పేరు పెడతాడు. అబ్బాయి 3 years కన్నా అంతకన్నా ఎక్కువ జీవించలేడు. కానీ చిన్నతనం నుంచి అంటే అతనికి తెలిసి పుట్టినటువంటి వాడు కాబట్టి తను గుర్తుంటాడు. వయసుతో సంబంధం లేదు ఆ అబ్బాయికి. మాస్టర్ సివి గారు ఆ అబ్బాయి కూడా కలిసి వాళ్ళ అమ్మగారు లేని సమయంలో చాలా విషయాలు బ్రహ్మాండం గురించి కానీ, లేకపోతే సృష్టి వ్యూహాల గురించి కానీ చాలా విషయాలు వారు చర్చించుకునేటటువంటి వారు సమానం చెప్తారు. వాళ్ళిద్దరూ చర్చించుకుంటూ ఉంటుండగా ఆ రూమ్లో ఎవరెవరో సూక్ష్మ శరీరంతో వచ్చి వాళ్ళతో పాటు కలిసి మాట్లాడుతుండేవాళ్ళు. తలిపేసి ఉండేది, లోపల నుంచి మాత్రం మాటలు వినిపిస్తుండే సుమా. ఎంతోమంది మహాత్ములు అక్కడికి వచ్చి వాళ్ళతో సంభాషించి వెళ్తుండేవారు సుమా అని చెప్తారు. మాస్టర్ సివి గారి తాలూకు బయోగ్రఫీలో మనం చదువుకుంటాం అవి. మళ్ళీ వాళ్ళ అమ్మగారు చిన్నపిల్లాడు కదా అయినా, వాళ్ళ అమ్మగారు ఏ పాలో ఏదో పట్టుకొచ్చేటప్పటికి అమ్మ వస్తుంది అని చెప్పి గబగబా తండ్రి సర్దుకుంటారు. సివి గారు సర్దుకుని పిల్లవాడు కూడా సర్దుకుని నిద్రపోతున్నట్టుగా ఉంటే ఆమె వచ్చి ఆ పాలు పట్టిసి ఏదైనా సరే ఇచ్చి ఆ పిల్లవాడికి కావాల్సినంత చేసి మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ తాలూకు సంభాషణ మొదలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇది చాలా మెరికల్ ఏం కాదు, ఇట్స్ ఏ ప్రాసెస్ అంతే. ఇది చందు చిన్న వయసులో జరిగినటువంటి సంఘటన. మాస్టర్ సివి గారి తాలూకు జీవిత చరిత్రలోంచి ఒక సంఘటన మీకు చెప్పాను. ఈ అబ్బాయి అంత చిన్నవాడు కాదు, పెద్దవాడేం కాదు, ఒక చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయి. అతనికి సన్ అప్రోచ్డ్ హిస్ ఫాదర్ అండ్ సెడ్, ఫాదర్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ది ఫాదర్ సెడ్ ఆస్క్ మీ. నాకు ఒక ప్రశ్న ఉంది అన్నట్ట. తండ్రి అని ఆస్క్ మీ అన్నట్ట. ఈ కాలంలో ఫాదరు సన్ అయితే ఆయన ఒక మొబైలు ఈయన ఒక మొబైల్ పట్టు కూర్చుంటారు. కొడుకు ఏదైనా డౌట్ వస్తే ఆ టైంకి ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్ వస్తుంది అనుకోండి, తండ్రి తర్వాత మాట్లాడతాను పో. తల్లి ఏదైనా మంచి సీరియల్ వస్తుంది అనుకోండి, తర్వాత మాట్లాడతాను పో. వాడు నిజంగా సీరియస్గా ఆ పిల్లవాడికి ఏ హోంవర్క్లోనో మరొక దాంట్లోనో రియల్గా జెన్యూన్ డౌట్ వచ్చి ఉండొచ్చు. వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. ఎప్పుడు అమ్మ నాన్న టీవీలు చూసుకుని ఉంటారు, నా ప్రశ్న సమాధానం చెప్పరు అని చెప్పేసి వాడు మచ్చదు హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో టీచర్ తిరుగుతుంది ఎందుకు హోంవర్క్ చేయలేదని. అప్పుడు ఆ పిల్లాడికి టీచర్ మీద కోపం వస్తుంది, తల్లిదండ్రుల మీద కూడా కోపం వస్తుంది. ఇట్లాగే పిల్లల పర్వర్షన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? దే హ్యావ్ టు అటెండ్ టు దేర్ చిల్డ్రన్ ఫస్ట్. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ చిల్డ్రన్కి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పిల్లలకి అవైలబుల్గా ఉండాలి. ఎనీ టైం వాళ్ళు అవైలబుల్గా ఉండాలి. వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాతే వాళ్ళ సొంత పనులు చేసుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి అది మనం అలవాటు చేయాలి. ప్రతి విషయం కూడా తల్లిదండ్రులతో పిల్లలు డిస్కస్ చేసేటటువంటి ఒక అట్మాస్ఫియర్ ఇంట్లో క్రియేట్ చేయాలి. పిల్లలు భయపెడితే వాళ్ళు చాలా దాచేస్తారు. వాళ్ళు తల్లితో కానీ తండ్రితో కానీ ఇద్దరితో ఒకళ్ళు కుదరకపోయినా ఇద్దరిలో ఏ ఒక్కరితో అయినా సరే వాళ్ళు రాగానే ఏదైనా సరే షేర్ చేసుకునేటటువంటి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. వాళ్ళకు వచ్చిన ప్రతి డౌట్ క్లియర్ చేయాలి. ఈ వయసులో ఎలాంటి డౌట్లు అని అడుగుతున్నాడు, నువ్వు ఈ వయసులో నీ వయసు కాదు, ఇది బుద్ధి లేదా, ఎక్కడ నేర్చుకుంటున్నావు, ఇవన్నీ మాట్లాడకూడదు. ఆ వయసులో క్లియర్ చేయని డౌట్ అయినట్లయితే వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ళు ఆ డౌట్ ఉండిపోయేలాగా ఎప్పుడు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళు చాలా బాగుంటారు పెద్ద అయిన తర్వాత. వాళ్ళ మైండ్లో క్లారిటీ ఉంటుంది, వాళ్ళ థాట్లో క్లారిటీ ఉంటుంది, వాళ్ళ ప్లానింగ్లో క్లారిటీ ఉంటుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బాగా సప్రెస్ చేసేస్తారు. వాళ్ళు బిజీలో పట్టించుకోరు, వాళ్ళతో ఓపెన్గా మాట్లాడరు. తండ్రి అనగానే ఇలా తల్లులు సాధారణంగా చేయరు. తండ్రి అనగానే తను ఒక స్టైల్ మెయింటైన్ చేస్తారు మామూలుగా భారతదేశంలో. విదేశాల్లో దీనికి ఉల్టా, దీనికి ఆపోజిట్. వాళ్ళు మొత్తం ఫ్రీడమ్ ఇస్తారు. వాళ్ళు చెడిపోతారు, మొత్తం ఫ్రీడమ్ ఇస్తారు. భారతదేశంలో
మొత్తం ఫ్రీడమ్ ఎవరు, వీళ్ళు ఏదో కంట్రోల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇదొక ఎక్స్ట్రీమ్. ఇది ఈ సంభాషణ చూసుకుందాం మనం. ఫాదర్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. ది ఫాదర్ సెడ్, ఆస్క్ మీ. అండ్ ది సన్ ఆస్క్డ్, వేర్ ఫ్రమ్ ఆల్ దీస్ లివింగ్ బీయింగ్స్ కమింగ్ అండ్ వేర్ టు ఆర్ దే గోయింగ్ అగెయిన్ అండ్ వై? ఆ ప్రశ్న చూడండి. ఇవన్నీ ఎందులో నుంచి దిగి వస్తుందంటే సృష్టి అంతా కూడా ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఏమన్నాడైనా, ఫాదర్ ఐ హ్యావ్ వేర్ ఫ్రమ్ ఆల్ దీస్ లివింగ్ బీయింగ్స్ కమింగ్. ఈ ఈ జీవరాశులన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎందువల్ల అని అడిగాడు. ఈ ప్రశ్న ఎవరికైనా వస్తుందండి? అసలు ఎవరికైనా వస్తుందా? ఎంతసేపటికి భగవంతుడు అంటే ఏదో మన కోరికలు తీర్చేటటువంటి వాడు, భగవంతుడు అంటే మన తాలూకు ప్రార్థన మన్నించేటి, మనకి ఏదో సదుపాయాలు కల్పించేటటువంటి వాడు, మనం రక్షించేటటువంటి వాడు, మనం పోషించేటటువంటి వాడు, మన బాధలు తీర్చేటటువంటి వాడు అనే కాన్సెప్ట్ తప్పిస్తే అసలు భగవంతుడు అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, జీవులందరూ ఎట్లా వస్తున్నారు, మళ్ళీ జీవులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న ఎంతమందికి వస్తుందండి? 1,00,000 మందిలో కాదు, 1,00,00,000 మందిలో కూడా 10 మందికి రావడం అనేది కష్టం. ఎందుకంటే ఎవడు బిజీలో వాడు ఉంటాడు, ఎవరి జీవితంలో వాళ్ళు ఉంటారు. ఎప్పుడు బిజీగానే ఉంటాం కదా మనం. ఎప్పుడు బిజీగా ఉంటే ఇలాంటి ప్రశ్నలు రావు అడిగేట. దెన్ ద ఫాదర్ స్మైల్డ్ అండ్ సెడ్, తను నవ్వేట. అదే నా పోటాడైతే ఇప్పుడు నీకు ఎందుకురా చదువుకోవడం మానేసి, అసలు ఈ వయసులో నీకు ఎందుకురా, శుభ్రం చదువుకోవచ్చు కదా నువ్వు, మంచి మార్కులు తెచ్చుకో, ఈ పిచ్చి పిచ్చి వేదాంతాలన్నీ ఇప్పటి నుంచి నీకు ఎందుకు, అసలు ఎవరు చెప్పారు నీకు ఇదంతా, మీ టీచర్ ఏం చెప్తున్నారా, పాఠాలు చెప్పడం మాత్రం టీచర్ ఏం చెప్తున్నారో నీకు అని చెప్పి వెంటనే టీచర్ మీదకి వెళ్ళిపోతుంది తల్లిదండ్రుల దృష్టి. పిల్లలకి ఏం జరిగినా దృష్టి వెంటనే టీచర్ మీదకి వెళ్ళిపోతుంది. ఇలాంటి పిల్లలే ఉండవే కష్టం ఇళ్ళల్లో. ఇలాంటి పిల్లలు ఉంటే వెంటనే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నాయంటే, అన్న ఎవరు చెప్పారు నీకు ఇది, ఒకళ్ళు మీ టీచర్ గారు ఏమైనా చెప్పారా, ఇలా కథలేని చెప్పారా మీకు అని ఆ టోన్ అలా ఉండదు. ఎవరు చెప్పారా నీకు, ఎవరంటే పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు, చదువుకోవాలని చెప్పి స్కూల్కి పంపితే ఇవి నేర్చుకుంటావు నువ్వు, మీ టీచర్ మీ టీచర్ చెప్తున్నా ఏంటి అంటే కుదరదు అట్లా. అది. సో ది ఫాదర్ స్మైల్డ్ అండ్ సెడ్, నవ్వి అడిగేట, మై డియర్ బాయ్, వేర్ ఫ్రమ్ డస్ దిస్ క్వశ్చన్ కమ్ టు యువర్ మైండ్? క్లోజ్ యువర్ ఐస్ and trace the birthplace of this question. You will know it. It is from that place all these beings are coming out. It is in that place all these beings are living, and into that place all these beings merge again. చెప్పాడు, సింపుల్గా హ్యాపీగా చెప్పాడు. నీకు ఈ జీవులందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ జీవులందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనే ప్రశ్న నీలోనే పుట్టింది కదా. నీలో ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడి నుంచి అందరూ వస్తున్నారు సుమా అని చెప్తున్నారు. ప్రశ్న అంతవరకు లేని ప్రశ్న వీళ్ళ నుంచి పుట్టింది కదా. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో ముందు అర్థం చేసుకోమంటున్నారు. ఏం చెప్తున్నారు చూడండి, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టర్. మై డియర్ బాయ్, వేర్ ఫ్రమ్ డస్ దిస్ క్వశ్చన్ కమ్ టు యువర్ మైండ్? నీ మైండ్లోకి ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచో రాకపోతే ఎప్పటి నుంచో ఈ ప్రశ్న ఉన్నట్లయితే ఎప్పుడో అడిగి ఉండాలి కదా. ఇప్పుడే ఎంత అడిగంటే ఇప్పుడే క్వశ్చన్ వచ్చింది దానికి, ఆర్ ఎప్పుడో వచ్చినా కూడా ఇప్పుడు అడిగే సందర్భం వచ్చింది దానికి. క్లోజ్ యువర్ ఐస్ అండ్ ట్రేస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. కళ్ళు మూసుకుని ఈ ప్రశ్న ఎక్కడి నుంచి అయితే పుట్టిందో దానికి పుట్టుక స్థానం ఏంటో దాన్ని ధ్యానం చేస్తామా అని చెప్తున్నారు. యూ విల్ నో ఇట్, నీ తెలుస్తుంది. ఇది చాలా ఈజీగా మన తెలుగులో చెప్పుకుంటాము, ఈజీగా అర్థమవుతున్నది. మాస్టర్ ఇంగ్లీష్ చాలా ఈజీగా ఉన్నది. నేను కూడా వీలైనంతవరకు చిన్న చిన్న మాటల్లో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అర్థమైపోయిందని ఇదే అర్థం కాదు. ఇది ప్రశ్న ఎక్కడి నుంచి పుడుతుందో అంటే ప్రశ్న రాగానే సమాధానం కోసం మనం బయటపడిపోతాం కదా. ప్రశ్న పుట్టంగానే సమాధానం కోసం పుస్తకాల్లోనో లేకపోతే మరొక దగ్గర గురువు దగ్గరికి వెళ్ళిపోయో, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయో, కన్సల్టేషన్స్కి వెళ్ళిపోయో, కౌన్సిలింగ్కి వెళ్ళిపోయో, చాలా గందరగోళం పడిపోయి ఆ సమాధానం కోసం మొత్తం అంతా బయట వెతుక్కుంటాం కదా మనం. ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి వెళ్ళాలని అసలు మనకు ఎందుకు తడుతుంది? అసలు సమాధానం దొరక నేను చచ్చిపోతుంటే నువ్వేంటి కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోమంటా అంటాడు ఎవడన్నా చెప్పాడు అనుకోండి. ఆ పిల్లవాడు కాబట్టి విన్నాడు, కానీ నా బోర్డు చెప్తే నేనేమంటాను, అసలే నేను ప్రశ్నలతో చచ్చిపోతున్నాను, సమస్యలతో బాధపడిపోతున్నాను, దానికి నాకు పరిష్కారం దొరకట్లేదని చెప్పి నేను ఏడుస్తుంటే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటావు ఏంటయ్యా, నా బుర్ర పగిలిపోతుంటే అంటావా మనం? ఆ అబ్బాయి అండు మనం అంటాం.
ఓకే, దాన్ని మాస్టర్ గారు ఎంత బాగా చెప్తారంటే, దాని పుట్టిక, దాని మూలస్థానం అని చెప్తున్నారు కదా, ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి ప్రశ్న పుట్టిందో ఆ ప్లేస్కి మనం చేరుకోవాలంటే ఒక సాధన మార్గాన్ని మాస్టర్ గారు మనకి చెప్పారు. చాలా మాటలు మనం చెప్పుకున్నాం, అది మళ్ళీ చెప్పుకుందాం. ఇన్ని మాటలు చెప్పుకున్నా ఆ సాధన మాత్రం మనం చెయ్యము. చేస్తే టోటల్గా మనం డిఫరెంట్గా ఉంటాం. 1,00,000 మందికి చెప్తే 10 మంది సాధన చేస్తే చాలా గొప్ప, దేవతలు అందరూ చాలా ఆనందిస్తారు. ఆ సాధన ఏంటి? ఓంకారం చేస్తున్నప్పుడు, ఓంకారాన్ని నెమ్మదిగా ఒక మంచి మంత్రస్థాయిలో ఓంకారం చేసుకుంటున్నప్పుడు ఆ ఓంకారాన్ని ముందు వినటం ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ ఆ ఓంకారాన్ని వినటం ముందు ప్రాక్టీస్ చేయి. ఓంకారాన్ని వినటం ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, మనస్సు అటు ఇటు వెళ్ళిపోకుండా మనస్సు అంతా కూడా ఓంకారం పైనే ఉంటుంది. ఎందుకంటే ఓంకారం మన చెవులతో మనం ఓంకారం వింటున్నాం కాబట్టి ఆ సైకిల్ అనేది పూర్తయ్యి మనస్సు అంతా కూడా ఓం మీదే ఉంటుంది, ఆ ఓం అనే నాదం మీదే ఉంటుంది. ముందు ఆ స్టేట్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అప్పుడు ఆ రకమైన ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం మన లోపల కల్పించబడుతుంది. నెక్స్ట్ స్టెప్ వెళ్ళేటప్పటికి ఈ ఓంకారం అనేటటువంటిది ఎక్కడి నుంచి పుడుతుంది అనేటటువంటి దానికి మనం ఒక కథ చెప్పుకున్నాం కదా, 4 తలకాయల బ్రహ్మ ఒక ఆయనకి ప్రత్యక్షం అయితే, భాగవతంలో చెప్పినట్టు గుర్తు, నాకు గుర్తులేదు, మరి భాగవతంలో చెప్పానేమో గుర్తులేదు నాకు. 4 తలకాయల బ్రహ్మ ఒక ఆయనకి ప్రత్యక్షం అయితే, నువ్వు నాకు ఇంత ప్రత్యక్షం తపస్సు చేసుకుంటే అని ఆయన చికాకు పెడితే టక్కుని భూమి అంతా కిందకి దిగిపోయి మళ్ళీ 8 తలకాయల బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి మళ్ళీ భూమి అంతా కిందకి వెళ్ళిపోయి 16 తలకాయల బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ భూమి కిందకి వెళ్ళిపోయి భూమిలోంచి కిందకి వెళ్ళిపోయి అక్కడ 32 తలకాయలు, తర్వాత 64 తలకాయలు, తర్వాత 128 తలకాయలు, అట్లా మొత్తం అన్ని తలకాయలు ఉన్న బ్రహ్మ ఒక ఆయనకి కనిపించట. అన్ని తలకాయలే అనమాట, అంటే సృష్టి అంతా మొత్తం అనమాట. ఏంటిదంతా అండి, ఇందులో మొట్టమొదటి 4 తలకాయల బ్రహ్మ నేనే సృష్టి చేశాను అనుకున్నట్ట. ఓహో, నువ్వే సృష్టి చేసావా అంటే మన కిందకి వచ్చారు. కిందకి వస్తే 8 తలకాయల బ్రహ్మ కనిపించట. రే, నేను సృష్టి చేసి నేనే కదా అన్నట్ట. అలా కిందకి వెళ్తే అన్ని తలకాయలు ఉన్నాయని ఒక ఆయన కనిపించట. ఇది ఒక కథ మనకి. అట్లాగా లోపుకి వెళ్ళాలి. అలాగే కూడా శివలింగం గురించి కూడా మనకు అది చెప్తారు కదా, శివుడు బ్రహ్మ గొప్ప విష్ణువు గొప్ప అనుకున్నప్పుడు శివుడి తాలూకు మూలం తెలుసుకోమంటే అలా ఆ పైకి కిందకి వెళ్తే ఆది అంతం 2 తెలియలేదు శివలింగానికి. ఇది శివలింగం అంటే సృష్టి మొత్తం కదా, ఈ మొత్తం విశ్వం అంతా కూడా శివలింగం తాలూకు ఆకారంగా ఉంటుందని చెప్తారు. అది సర్క్యులర్గా ఉండదు సృష్టి మొత్తం అంతా, అంటే మొత్తం అంతా కలుపుకుంటే అదంతా కూడా ఒక శివలింగం తాలూకు ఆకారంలో ఒక ఓవల్ షేప్లో ఉంటుంది సుమా అని చెప్తారు మనకి. సో ఆది అంతము పైది కిందది ఎంత వెతికినా కనిపించే వాళ్ళకి ఆ చేరుకోలేకపోయారని చెప్తారు. ఇవన్నీ సింబాలికల్ స్టోరీస్. కాబట్టి మనం ఏం చేయాలంటే ఓం చేస్తున్నప్పుడు నెమ్మదిగా మొట్టమొదటి ఓం మనకి ఇక్కడి నుంచి వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కొంత అలా సాధన చేయగా ఇక్కడి నుంచి ఎక్కడి నుంచో డయాఫ్రమ్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. కొంతకాలం పోగా చాలామందికి సాధన చేయగా నాభి స్థానం నుంచి ఓంకారం వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకొంత సాధన చేస్తే ఎక్కడి నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుందో మనకు తెలియదు. చాలామంది సాధనలో సిద్ధి చెందినటువంటి వాళ్ళు ఉంటారు ఓంకార సాధనతో, ప్రణవోపాసన అంటారు దీన్ని. సో అది ప్రతిరోజు ప్రాక్టీస్. ఏ తెల్లవారుజామున కూర్చుని మందర స్థాయిలో పెద్ద గొంతు పెట్టితే చేయలేము ఈ సాధనని. మందర స్థాయిలో నెమ్మదిగా ఇంకా లోతులకి ఇంకా లోపలికి వెళ్తూ ఈ నాదం అనేది ఎక్కడి నుంచి పుడుతుందో ఆ మూల స్థానానికి చేరుకోవటం. కానీ ఇది మాస్టర్ గారు చెప్పిన సాధన మార్గం చెప్తున్నాను మీకు. రెండవది, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద మనసు పెట్టినప్పుడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద శ్వాసల మీద మనం ధ్యాస అనేదంతా మొత్తం అంతా ఫోకస్ చేసి ఆ శ్వాసలతో మన మనస్సుకి ఒక రకమైన సాన్నిధ్యాన్ని కల్పించిన తర్వాత జరుగుతున్న శ్వాసల్ని మన మనస్సు గమనించే ఒక స్టేట్ మనం సాధించుకున్న తర్వాత ఈ శ్వాసలు ఏ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి, అది ఒక స్పందనం అనేటటువంటి ఒక శక్తి మనలో ఉంటుంది. లా ఆఫ్ పల్సేషన్ అంటారు దాన్ని. ఆ స్పందనం అనేటటువంటి ఒక శక్తి వల్ల గుండె ఇలా కొట్టుకుంటుంది, గుండె ఇలా కొట్టుకుంటుంది. ఆ స్పందనం, ఆ పల్సేషన్ వల్ల లంగ్స్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుపుతున్నాయి.
ఆ స్పందనం అనేటటువంటి శక్తి పల్సేషను మన శరీరం మొత్తం అంతా ఉంటుంది. అది పల్స్ పట్టుకుని ఇక్కడ కూడా కొట్టుకుంటుంది కదా, ఎక్కడ పెడితే కొట్టుకుంటుంది కదా. బొడ్డు దగ్గర పెట్టుకున్నా కూడా పల్స్ తెలుస్తుంది మీకు. ఎక్కడ పెట్టినా కూడా మీకు పల్స్ తెలుస్తూ ఉంటుంది. కొన్ని ముఖ్యమైన స్థానంలో పల్స్ బాగా తెలుస్తూ ఉంటుంది. ఆ స్పందనాత్మకమైనటువంటి ఒక శక్తి వల్ల ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఈ సాధనలో ఈ స్పందనాత్మకమైన శక్తి ఎక్కడ ఉన్నది, ఏ శక్తి వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, అక్కడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్న దాన్ని గమనించుకోవడంతో సాధన ఆగిపోదు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ కేంద్రంలోంచి జరుగుతున్నాయి, వాక్కు అనేది ఏ కేంద్రంలోంచి పుట్టి సరస్వతిగా బయటకు వస్తుంది, వాక్గా బయటకు వస్తుంది. సంకల్పం అనేది ఎక్కడ పుడుతుంది మనలో, ఆలోచన అనేది మనలో ఎక్కడ పుడుతుంది, అది మూలాల్లోకి. ఇది ఏదైనా విజువలైజ్ చేయండి, ఒక జ్యోతిని ధ్యానం చేయండి, ఒక వెలుగుని ధ్యానం చేయండి, ఒక పద్మాన్ని ధ్యానం చేయండి అంటే చాలా సులువు. అవన్నీ కూడా ఈ ధ్యానాలు సులువు కాదు. ఎందుకంటే మనం అదే అయిపోతాం ఈ ధ్యానాల్లో. ఆ పద్మాలు జ్యోతులు అవన్నీ కూడా మనకన్నా వేరుగా ఉంటాయి. విజువలైజేషన్స్ అంటాము. విజువలైజేషన్స్లో ఒక స్థాయి వరకే పనిచేస్తాయి. ఒక స్థాయి దాటిన తర్వాత వాటిగా మనం అయిపోవాలంటే, ఆ ధర్మాలుగా మనం అయిపోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విధానాలు ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? సో నీకు ప్రశ్న ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచే నీకు సమాధానం వస్తుందని చెప్తున్నారంటే, ఇలాంటి సాధనలు కొన్ని చేయగా ఈయన చెప్పిన ఒక చిన్న సెంటెన్స్లోకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుందండి. ఎన్ని సంవత్సరాలు సాధన చేయాల్సి ఉంటుందో చెప్పండి. అన్యమైన చింతన లేకుండా ఇదేగా పెట్టుకుని జీవితం అంతా దాని గురించి అయినా భావన పెట్టుకుని తపస్సు అంటాం దాన్ని, అన్వేషణ అంటాం, తపస్సు అంటాం. మన దాన్ని ధ్యానం అనకూడదు, దాన్ని తపస్సు అంటాం. సో క్లోజ్ యువర్ ఐస్ అండ్ ట్రేస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ దిస్ క్వశ్చన్. యూ విల్ నో ఇట్. ఇట్ ఈజ్ ఫ్రమ్ దట్ ప్లేస్ ఆల్ దీస్ బీయింగ్స్ ఆర్ కమింగ్ అవుట్. అక్కడి నుంచే అందరు జీవులు కూడా బయటకు వస్తారు సమాజం. It is in that place all these beings are living, and into that place all these beings merge again. అందులో నుంచి ఎక్కడైతే నీ ప్రశ్న పుట్టిందో, ఏ కేంద్రంలోంచి అయితే నీ ప్రశ్న పుట్టిందో అక్కడి నుంచి అందరు జీవులు బయటకు వస్తున్నారు. అక్కడే అందరూ జీవిస్తున్నారు. అక్కడికి అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. నన్ను ఇంగ్లీష్లో చక్కగా ఇన్ హిమ్ వి లివ్, వి మూవ్ అండ్ హ్యావ్ అవర్ బీయింగ్ అంటారు. ఇన్ హిమ్ టైంలో వి లివ్, వి మూవ్, ఆయనలో మనం జీవిస్తుంటాము. ఆయనలో వి మూవ్, ఆయనలో మనం చరిస్తూ ఉంటాము. అండ్ హ్యావ్ అవర్ బీయింగ్, ఆయనలో మనం వర్తిస్తూ ఉంటాం సుమా అని చెప్తారు మనకి. చక్కని ఎక్స్ప్రెషన్ అది చెప్పాడు. అది చెప్పిన తర్వాత అండ్ ఆర్ లివింగ్ అండ్ ఇన్ టు దట్ ప్లేస్ ఆల్ దీస్ బీయింగ్స్ మెర్జ్ అగైన్, అందులో కలిసిపోతాయి సుమా అని తండ్రి కొడుక్కి ఒక సమాధానం చెప్పారు. ఈ డిస్కషన్ అలా సాగుతూ ఉంటుంది. వచ్చే వారం వచ్చేటప్పటికి నెక్స్ట్ మళ్ళీ కొడుకు ఏం ప్రశ్న వేస్తారు, దానికి తండ్రి ఎట్లా సమాధానం చెప్తారు. వచ్చే కొన్ని వారాల పాటు ఇది ఒక ఫీస్ట్ అనుకోండి. మనకి నిజంగా ఈ నోదే సెల్ఫ్ అనే లెక్చర్ని చూసారా, ఇది ఒక ఏమంటారు దాన్ని, ఒక విందు భోజనం అనుకోండి. నిజమైన ఆధ్యాత్మిక సాధన చేసుకునేటటువంటి వాళ్ళకి, తత్వాన్ని తెలుసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి, దైవత్వంలోకి వెళదాం అనుకున్నటువంటి వాళ్ళకి, భారతీయమైనటువంటి ఆధ్యాత్మిక మూలాల్లోకి వెళదాం అనుకున్నటువంటి వాళ్ళకి, ఉపనిషత్తుల్లోకి వెళదాం అనుకున్నటువంటి వాళ్ళకి ఈ లెక్చర్ అంతా కూడా ఒక విందు లాంటిది అని గుర్తుపెట్టుకోండి. వచ్చే వారం మళ్ళీ మనం కలుసుకుందాము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.